చిన్నప్పుడు క్లాస్ లీడర్ బి లైక్. ఓ మౌనిక, నేను వచ్చేసరికి ఎవరన్నా క్లాస్ రూమ్లో అల్లరి చేసిర్రు అనుకో, వాళ్ళ పేర్లు ఎక్కించి పెట్టు బోర్డు మీద. నేను వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తా. ఓకే సార్. అందరూ సైలెంట్ గా ఉండండి, కొంటే పేర్లు ఎక్కిస్తా సార్ చెప్పినారు కదా. ఇది ఆగదురా, ఇదే పెద్ద టీచర్ లెక్క ఫీల్ అవుతుంది. అరే సాయి, నువ్వు అలా చేస్తున్నావు, నీ పేరు ఎక్కించిన. ఇదిగో ఓ మౌనిక, ఇప్పుడు నేనేం చేసినా అని నా పేరు ఎక్కించినావు? మంచిగా చెప్తున్నా, నా పేరు కొట్టేయి. ఇగో మళ్ళీ మాట్లాడినావు, +1. ఓ మౌనిక, నీ గర్ల్స్ కూడా మాట్లాడుతున్నారు, మరి వారి పేర్లు ఎందుకు రాయో? ఊరికే మా పేర్లే రాస్తావు, పేర్లు తీసేయి. ఇగో మళ్ళా మాట్లాడినావు, +2. ఒరే సప్పుడు చేయకురా, నువ్వు అనే కొద్ది అది ఎక్కువ వేస్తుంది. అరే రమేష్, నువ్వు కూడా మాట్లాడినావు, నీ పేరు కూడా ఎక్కించిన. నీ అవ్వ, నేను మెల్లగా మాట్లాడిన అయినా కూడా నా పేరు ఎక్కించింది. అందరు సపోర్ట్ చేయకుండా ఉండండి. 3, 2, 1. రిషి, నీ మ్యాథ్స్ బుక్ ఏమైంది? ఆత్మహత్య చేసుకుంది మా. ఎందుకు? దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. దేవుడా. రిషి, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఓకే అమ్మా. నీళ్ళల్లో రాయి మునుగుతుంది, కప్ప తేలుతుంది, ఎందుకు? ఎందుకంటే కప్పకి ఈత వచ్చు, రాయికి రాదు కదా, అందుకు. సరే, భూకంపాలు ఎందుకు వస్తాయి? భూమి తన చుట్టూ తాను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు. ఏకలవ్యునికి నీకు తేడా ఏంటి? మేము వేలు పోసి చదువుకోవాలి, ఏకలవ్యుడు వేలు కోసి చదువుకున్నాడు. వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే భూమి పూర్తిగా తడిసిందో లేదో అని తెలుసుకోవడానికి వానదేవుడు టార్చ్ లైట్ వేసి చూస్తాడు. నేను 2 నిమిషాలు సీఎంని చేస్తే ఏం చేస్తావు రుషి? మ్యాగీ చేస్తా.